మార్నింగ్ స్టూడెంట్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ క్లాస్లో ఇప్పుడు మనం బ్యాంకింగ్ కంపెనీ యాక్టివిటీస్ గురించి చూస్తున్నాం. బ్యాంకింగ్ కంపెనీస్ గురించి తెలుసుకునే కన్నా ముందు ఒకసారి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏం చేస్తాయి? మ్యానుఫ్యాక్చరింగ్ అంటే వస్తువులను ఉత్పత్తి చేసేటటువంటి కంపెనీలు. అవి ఏం చేస్తాయి? వస్తువుల్ని తయారు చేసి వాటిని అమ్మడం ద్వారా లాభాలని ఆర్జించేటటువంటి కంపెనీలను మనం ఉత్పత్తి కంపెనీలు అని అంటున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అని పిలుస్తున్నాం కదా. సో అవి వస్తువుల్ని తయారు చేసి అమ్మడం ద్వారా లాభాలను ఆర్జిస్తున్నాయి. మరి బ్యాంకుల్ని రన్ చేయాలంటే లాభాలు కావాలి కదా. మరి బ్యాంకులు దేంతో డీల్ చేస్తాయి? బ్యాంక్ డీల్స్ విత్ మనీ, డబ్బుతో. బ్యాంక్ డబ్బుని కొనడం అమ్మడం ద్వారా వ్యాపారాన్ని కొనసాగిస్తాయి. సో అంటే డబ్బుని కొనడం అమ్మడం అంటే ఎవరి దగ్గర అయితే ఎక్సెస్గా మనీ ఉంటుందో సేవర్స్ దగ్గర నుంచి మనీని డిపాజిట్ల రూపంలో వసూలు చేసి అంటే కొనడం అనమాట. ఎవరికైతే డబ్బు అవసరం ఉంటుందో అంటే పెట్టుబడి కోసం కొత్త వ్యాపారాన్ని స్టార్ట్ చేయడం కోసం అప్పుగా తీసుకునే వాళ్ళకి లోన్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఎక్సెస్గా మనీ ఉండే వాళ్ళ దగ్గర నుంచి డిపాజిట్ల రూపంలో వసూలు చేసి ఎవరికైతే డబ్బు అవసరం ఉంటుందో వాళ్ళకి లోన్ల రూపంలోనూ అడ్వాన్సుల రూపంలోనూ మనీని ఇస్తుంది అనమాట. అంటే బ్యాంకులు సేవర్లకి, పొదుపుదారులకి, పెట్టుబడిదారులకి మధ్య మీడియేటర్లుగా వ్యవహరిస్తూ ఉంటారనమాట. సో ఎకనామిక్ డెవలప్మెంట్కి బ్యాంక్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అనమాట. ఒక దేశం బాగా అభివృద్ధి చెందాలి అంటే బ్యాంకింగ్ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలి. సో అకార్డింగ్ టు సెక్షన్ 5 ఆఫ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ప్రకారం ఒక బ్యాంకింగ్ కంపెనీ అంటే ఏంటి అంటే బ్యాంకింగ్ కంపెనీ యాక్సెప్టింగ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ లెండింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ డిపాజిట్స్ ఆఫ్ మనీ ఫ్రమ్ ద పబ్లిక్ నుంచి మనీ డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేస్తాయి. ఆ డిపాజిట్స్ని ఏం చేస్తున్నాయి? ఎవరికి ఇస్తున్నాయి? ఎవరికైతే లెండింగ్ కోసం, అప్పు కోసం కానీ పెట్టుబడి కోసం కానీ బయట వాళ్ళకి ఇచ్చే ఉద్దేశంతో పబ్లిక్ నుంచి డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేస్తాయి అన్నమాట. మళ్ళీ అవి ఏం చేయాలి? తిరిగి రీపే చేయాలి. బ్యాంక్ కస్టమర్ ఎప్పుడు అడుగుతాడో అప్పుడు వెంటనే బ్యాంక్ ఏం చేయాలి? రీపే చేయాలి. రీపేయబుల్ ఆన్ డిమాండ్. సో ఆ డిమాండ్ ఎలా ఉండాలి? చెక్ ద్వారా కానీ, డ్రాఫ్ట్ ద్వారా కానీ, ఆర్డర్ ద్వారా కానీ విత్డ్రా చేసుకునేటటువంటి అవకాశం కస్టమర్కి ఉంటుంది. బ్యాంక్ దగ్గరికి అప్రోచ్ అయ్యి మనం చెక్ ద్వారా, డ్రాఫ్ట్ ద్వారా, ఆర్డర్ ద్వారా కానీ మనం మనీని రీపే చేయమని అడిగినప్పుడు బ్యాంకర్ ఏం చేయాలి? వెంటనే బ్యాంకర్ మన అమౌంట్ని అంటే కస్టమర్ యొక్క అమౌంట్ని రీపే చేసేయాలన్నమాట. ఓకేనా? సో బ్యాంకర్ డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేయడం, లోన్స్ ఇష్యూ చేయడంతో పాటు సెక్షన్ 6 ఆఫ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ప్రకారం ఇంకొన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. సో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ని పర్చేస్ చేయొచ్చు, డిస్కౌంట్ చేసుకోవచ్చు. సో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ప్రామిసరీ నోట్స్, బిల్స్, చెక్స్, ఇవన్నీ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. వీటిని పర్చేస్ చేయొచ్చు, అలాగే డిస్కౌంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్స్ ఏం చేయొచ్చు? వాటి దగ్గర బ్యాంకుల్లో తనఖా పెట్టిన ప్రాపర్టీ ఉంటుంది కదా, ఇన్ టైంకి అమౌంట్ కనుక పే చేయకపోతే ఏవైతే తనఖా పెట్టినటువంటి ఆస్తులు ఉంటాయో వాటిని ఆక్షన్స్ ద్వారా అక్వైర్ చేసుకునేటటువంటి రైట్ బ్యాంకర్కి ఉంటుందన్నమాట. సో బ్యాంకర్ ప్రాపర్టీస్ని అక్వైర్ చేసుకొని మర్జ్ చేసుకునేటటువంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. తన దగ్గర మార్టిగేజ్ పెట్టుకున్నటువంటి ఆస్తులు. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జిక్యూటర్స్గా, ట్రస్టీలుగా బాధ్యతని తీసుకోవచ్చు. సో ఎవరైతే ట్రస్టీలుగా అంటే ఒక ఆస్తులకి ట్రస్టీలుగా వ్యవహరించవచ్చు అనమాట. బ్యాంకులు ట్రస్టీలుగా వ్యవహరించవచ్చు. ఒకవేళ వ్యక్తులకి కూడా ట్రస్టీలుగా వ్యవహరించవచ్చు అనమాట. వ్యక్తుల పేరు ఉన్నటువంటి ఆస్తుల్ని వాటిని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఒకవేళ వ్యక్తుల పేరు ఎవరి పేరు మీద అయితే ఆస్తులు ఉన్నాయో ఆ వ్యక్తి చనిపోతే కనుక అతను వీలునామాలో ఉన్న ప్రకారం ఆస్తులకు సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయ్యి వాటిని ఎగ్జిక్యూట్ చేసేటటువంటి అధికారం బ్యాంకుకి ఉంటుందన్నమాట. ఫారిన్ నోట్స్ని అంటే కరెన్సీ నోట్స్ని కొనుగోలు చేయొచ్చు, అమ్మకం చేయొచ్చు, అమ్మకాలు కొనుగోలు చేయడంలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ షేర్స్ పర్చేస్ చేయొచ్చు, షేర్స్ని అమ్ముకోవచ్చు. అంటే షేర్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. బ్యాంక్స్ షేర్స్లో ఇన్వెస్ట్ చేసేటటువంటి హక్కు ఉంటుందన్నమాట. ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ యొక్క బ్యాంకింగ్ కంపెనీస్ చేయొచ్చు. వీటితో పాటు షేర్స్ని అండర్ రైట్ చేయొచ్చు అనమాట. షేర్స్ని అండర్ రైట్ చేసేటటువంటి హక్కు కూడా
బ్యాంకింగ్ కంపెనీస్కి ఉంది. సో గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్పెషల్ గెజెట్ ద్వారా ఎలాంటి కొన్ని యాక్టివిటీస్ని బ్యాంకింగ్ కంపెనీస్ చేయొచ్చు అని చెప్పేటటువంటి యాక్టివిటీస్ అన్నింటిలో కూడా బ్యాంకింగ్ కంపెనీస్ పార్టిసిపేట్ చేయొచ్చు అన్నమాట. ఒకవేళ సెక్షన్ 6లో ఎలాంటి యాక్టివిటీస్ చేయకూడదు అని అంటే కనుక అలాంటి ఆ యాక్టివిటీస్లో బ్యాంకర్ పార్టిసిపేట్ చేసేటటువంటి హక్కు ఉండదు. ఏ యాక్టివిటీస్ అయితే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 సెక్షన్ 6లో ఏవైతే మెన్షన్ చేసిన యాక్టివిటీస్ ఉన్నాయో ఆ యాక్టివిటీస్నే బ్యాంకింగ్ కంపెనీ ఫాలో అవ్వాలి. అందులో లేనటువంటి యాక్టివిటీస్ బ్యాంకింగ్ కంపెనీ చేయడానికి అర్హత లేదనమాట. నెక్స్ట్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్. నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ అంటే వాణిజ్య బ్యాంకులు, కమర్షియల్ బ్యాంక్స్, సహకార బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంక్స్ తప్ప మిగిలిన అన్ని ఇన్స్టిట్యూషన్స్ అంటే పొదుపుదారుల నుండి అలాగే సేవర్స్ నుండి ఇన్వెస్టర్స్కి మనీ ట్రాన్స్ఫర్ చేసే యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేటటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్గానే చెప్పుకోవచ్చు, ఎక్సెప్ట్ కమర్షియల్ బ్యాంక్స్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఓకేనా. సో ఇవి ఏంటవి? లీజింగ్ కంపెనీస్, హైర్ పర్చేసింగ్ కంపెనీస్, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, ఇంకా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్, ఇవన్నీ కూడా నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్గా చెప్పుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఫండ్స్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి ఎవరి దగ్గర నుండి? సేవర్స్ నుండి ఇన్వెస్టర్స్ నుండి ఎవరికైతే మనీ అవసరం ఉంటుందో వాళ్ళకి ఫండ్స్ని ట్రాన్స్ఫర్ చేసేటటువంటి ప్రాసెస్లో ఉండేటటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నిటినీ కూడా నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ అని చెప్తాం అనమాట. సో వీటి యొక్క లక్షణాలు ఏంటంటే ప్రొవైడ్ మీడియం అండ్ లాంగ్ టర్మ్ ఫినాన్స్ టు బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్. ఇవి మధ్యకాలిక, దీర్ఘకాలిక రుణాలని పబ్లిక్ సెక్టర్ ఉండేటటువంటి యూనిట్స్కి అలాగే ప్రైవేట్ సెక్టర్లో ఉండేటటువంటి యూనిట్స్కి కూడా ప్రొవైడ్ చేస్తాయి. ఇవి టర్మ్ డిపాజిట్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయి. పబ్లిక్ నుండి ది మొబిలైజ్ ఫండ్స్ ఫ్రమ్ పబ్లిక్ నుండి మనీని డిపాజిట్స్ రూపంలో యాక్సెప్ట్ చేస్తాయి. కాకపోతే ఆ డిపాజిట్స్ ఏ డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేస్తాయి? ఓన్లీ డిమాండ్ డిపాజిట్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయి. టర్మ్ డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేయవు. డిమాండ్ డిపాజిట్స్ అంటే కస్టమర్ ఎప్పుడు అడిగితే అప్పుడు డబ్బులు ఇచ్చేయాలన్నమాట. డిమాండ్ డిపాజిట్స్ అంటే. టర్మ్ డిపాజిట్స్ అంటే ఒక సర్టెన్ టైం పీరియడ్ ఉంటుంది, ఒక 2 years 3 years తర్వాత మాత్రమే కస్టమర్ ఆ డిపాజిట్స్ని విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఓన్లీ టర్మ్ డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేస్తాయి, డిమాండ్ డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేయవు. నెక్స్ట్ ది ప్రొవైడ్ లోన్స్ టు ఈవెన్ దోస్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ లోన్స్ ఫ్రమ్ కమర్షియల్ బ్యాంక్స్. వాణిజ్య బ్యాంకుల నుండి రుణాలు మంజూరు కావు కదా. కొన్ని కమర్షియల్ బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకోవాలి అంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో అలాంటి రెస్ట్రిక్షన్స్ వల్ల కొంతమందికి లోన్ రాకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఎన్బిఎఫ్సిస్ని, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ని అప్రోచ్ అవ్వడం ద్వారా వాళ్ళకి లోన్లు మంజూరు అవుతాయి అన్నమాట. కాకపోతే ఈ యొక్క కమర్షియల్ బ్యాంక్స్తో కంపేర్ చేస్తే ఈ బ్యాంక్స్ వసూలు చేసేటటువంటి వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. స్పెషలైజ్డ్ ఇన్ పర్టికులర్ యాక్టివిటీ. ఒక్కొక్క నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ ఒక్కొక్క దానిలో స్పెషలైజ్డ్ నైపుణ్యం కలిగినటువంటి సంస్థలు అనమాట. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ఏరియాలో నైపుణ్యం కలిగినటువంటి కంపెనీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయంటే మ్యూచువల్ ఫండింగ్కి ఇన్వెస్ట్మెంట్ కావాలి అనుకుంటే మనం మ్యూచువల్ ఫండింగ్ కంపెనీని అప్రోచ్ అవ్వచ్చు. లీజ్కి ఏదైనా అసెట్ కావాలంటే లీజింగ్ కంపెనీస్ని అప్రోచ్ అవ్వాలి. నెక్స్ట్ హైర్ పర్చేసింగ్ అంటే ఇన్స్టాల్మెంట్లో ఏదైనా ఒక వస్తువుని కొనాలి అనుకుంటే హైర్ పర్చేసింగ్ ఇన్స్టిట్యూషన్స్ని అప్రోచ్ అవుతాం. ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ అనేవి ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క యాక్టివిటీలో నైపుణ్యం కలిగినటువంటి కంపెనీస్ అనమాట. ఓకేనా. సో ఈ ఎన్బిఎఫ్సి స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఆర్బీఐ నుండి పర్మిషన్ తెచ్చుకోవాలి. ఏ ఎన్బిఎఫ్సి అయినా సరే ఆర్బీఐ నుండి పర్మిషన్ తెచ్చుకోవాలి. సో ఇప్పుడు మనం డిఫరెన్స్ బిట్వీన్ బ్యాంకింగ్ కంపెనీస్ అండ్ నాన్ బ్యాంకింగ్ కంపెనీస్. ఈ యొక్క బ్యాంకింగ్ కంపెనీ అనేది లైసెన్స్డ్ కంపెనీ అనమాట. సో గవర్నమెంట్ అథారిటీస్ దగ్గర ఇది గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఫినాన్షియల్ ఇంటర్మీడియరీ దట్ ఎయిమ్స్ అట్ ప్రొవైడింగ్ బ్యాంకింగ్ సర్వీసెస్ టు జనరల్ పబ్లిక్. ఓకేనా. సో ఎస్బీఐ ఏంటంటే ఎస్బీఐ యాక్ట్ ప్రకారం, చట్ట ప్రకారం రూపొందించినటువంటి కంపెనీలు అవి. సో అవి గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఫినాన్షియల్ ఇంటర్మీడియరీస్ అనమాట. సో అవి ఏం చేస్తున్నాయి? అవి పబ్లిక్కి
జనరల్ పబ్లిక్కి కావాల్సినటువంటి ఫినాన్షియల్ సర్వీసెస్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాయి. అంటే ఇవి ఒక లైసెన్స్డ్ కంపెనీస్. బ్యాంకింగ్ కంపెనీస్ అనేవి లైసెన్స్డ్ కంపెనీస్. కానీ ఎన్బిఎఫ్సిస్ కూడా సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. జనరల్ పబ్లిక్ కావాల్సిన సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. కాకపోతే వీటికి ఎలాంటి లైసెన్స్లు లేవన్నమాట. లైసెన్స్ లేకుండా లైసెన్స్ లేకుండా బ్యాంకింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. ఓకేనా. సో బ్యాంక్ ఏ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అవ్వాలి? బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ప్రకారం బ్యాంక్ రిజిస్టర్ అవ్వాలి. ఈ ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ అయితే ఇండియన్ కంపెనీస్ యాక్ట్ 1956 ప్రకారం రిజిస్టర్ అవ్వాలి. ఓకేనా. బ్యాంక్స్ డిమాండ్ డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేస్తాయి. అవును కదా. మనం బ్యాంక్కి ఎప్పుడు అప్రోచ్ అయితే అప్పుడు మనకు కావాల్సినటువంటి మనీ విత్డ్రా చేసుకొని తెచ్చేసుకోవచ్చు. చెక్ ద్వారా కానీ డ్రాఫ్ట్ ద్వారా కానీ కస్టమర్ విత్డ్రా చేసుకొని తెచ్చేసుకోవచ్చు. కానీ ఇక్కడ టర్మ్ డిపాజిట్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయి ఎన్బిఎఫ్సిస్. అన్న 2 ఇయర్స్ మినిమం టైం పీరియడ్ 2 ఇయర్స్ అనమాట. 2 ఇయర్స్ లోపు మనం ఎన్బిఎఫ్సి నుండి మనీని విత్డ్రా చేసుకొని తెచ్చుకోవడానికి అవ్వదు అనమాట. సో డిమాండ్ డిపాజిట్స్ని ఎన్బిఎఫ్సిస్ యాక్సెప్ట్ చేయవు. ఓకేనా. వీటిలో బ్యాంక్స్కి వచ్చేసరికి ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్లో 74% వరకు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ని అలౌ చేస్తారు. ఓకేనా. కానీ ఇక్కడ ఎన్బిఎఫ్సిలో 100% ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అలౌ చేస్తారనమాట. పబ్లిక్ సెక్టార్లో అయితే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అసలు అలౌ చేయరు. ఓన్లీ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్లో అది కూడా 75% వరకు మాత్రమే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్కి పర్మిషన్ ఉంటుంది. కానీ ఎన్బిఎఫ్సిస్లో అలా కాదు. 100% ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ని అలౌ చేస్తారనమాట. ఆర్బీఐ దగ్గర ప్రతి బ్యాంక్ సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాచ్యురీ లిక్విడిటీ రేషియో మెయింటైన్ చేయాలి. అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్, కరెంట్ డిపాజిట్స్ మీద ఎంత పర్సంటేజ్ అని 3 to 15% క్యాష్ రిజర్వ్ రేషియోని మెయింటైన్ చేయాలన్నమాట. సో అది ఆ పర్సంటేజ్ అనేది ఆర్బీఐ ఫిక్స్ చేస్తుంది. సో అది ఆ రిజర్వ్ రేషియో కంపల్సరీగా బ్యాంక్స్ మెయింటైన్ చేయాలన్నమాట. కానీ ఎన్బిఎఫ్సిస్ అలాంటి రేషియోస్ని ఏమి మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఓకేనా. బ్యాంక్లో మనం డిపాజిట్ చేసిన డబ్బుని ఇన్ష్యూర్ చేస్తుంది. డిఐసిజిసి ఏం చేస్తుంది? ఇన్ష్యూర్ చేస్తుంది అనమాట. బ్యాంక్స్ ఇన్ష్యూర్ చేస్తాయి. ఒకవేళ బ్యాంక్ దివాలా తీస్తే ఆ డిఐసిజిసి ఏం చేస్తుందంటే డిపాజిట్దారులకి అమౌంట్ రీపే చేస్తుంది అనమాట. ఓకేనా. సో డిఐసిజిసి అంటే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. అది ఏం చేస్తుంది? బ్యాంక్ డిపాజిట్స్ని ఇన్ష్యూర్ చేస్తుంది అనమాట. మనం ఫిక్స్డ్ డిపాజిట్స్ని కానీ కరెంట్ డిపాజిట్స్ని కానీ ఇన్ష్యూర్ చేస్తుంది. బ్యాంక్ ఏం చేయాలి? మన ఇన్సూరెన్స్ పాలసీ, మనం లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఎలా పే చేస్తున్నామో బ్యాంక్ కూడా డిఐసిజిసికి అలాగే ప్రీమియమ్స్ పే చేస్తూ ఉంటుందన్నమాట. సో అలా ప్రీమియమ్స్ పే చేసినప్పుడు అలాంటి బ్యాంక్ ఏదైనా దివాలా తీసేసినట్లయితే కనుక బ్యాంక్ ఆ డిఐసిజిసి డిపాజిటర్దారులకి అమౌంట్ని పే చేసి పెడుతుంది. ఓకేనా. సో కానీ ఇక్కడ ఇలాంటి ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఏమీ ఎన్బిఎఫ్సిస్లో ఉండదు. ఓకేనా. థ్యాంక్ యూ.